ఎందుకు హిందూ ధర్మంలో మాత్రమే ఇన్ని దేవుళ్ళు ఉంటారు, మిగతా ఏ కల్చర్లోనూ ఇన్ని దేవుళ్ళు ఎందుకు ఉండరు అంటే ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఎగ్జాంపుల్ మనల్నే తీసుకోండి. మనం ఒకళ్ళకి కొడుకు, ఇంకొకళ్ళకి హస్బెండ్, ఇంకొకళ్ళకి ఫ్రెండ్, ఇంకొకళ్ళకి బ్రదర్, ఇంకొకళ్ళకి మామయ్య, పెద్దనాన్న, అలా అదర్ రిలేషన్స్, ఇంకొకళ్ళకి ఫాదర్, ఇంకొకళ్ళకి గ్రాండ్ ఫాదర్. జస్ట్ ఒక నార్మల్ పర్సన్ అయిన మనమే ఇన్ని రూల్స్ ప్లే చేస్తుంటే ఈ యూనివర్స్ని క్రియేట్ చేసిన ఆయన ఎన్ని రూల్స్ ప్లే చేయాలండి? ఇంత లిమిటెడ్ టైం ఉంటాం, మనకే ఇన్ని పేర్లు ఉంటే ఈ యూనివర్స్ని క్రియేట్ చేసిన ఆయనకి ఎన్ని పేర్లు ఉండాలండి? జస్ట్ ఒకసారి ఆలోచించండి. లేదు భయ్యా, మనది ఒకటే బాడీ ఉంది, ఆయన చాలా సార్లు ఇలాగ అవతారం చేశారు కదా అంటారా? నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారా, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను